హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మా టైలరింగ్ వ్లాగ్స్. ఫస్ట్ అయితే మనం కట్ చేసుకున్న స్కాలప్ డిజైన్ ఉంది కదా, దాని కింద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి దాని కింద మళ్ళీ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టాలి. పాదాన్ని పైకి కిందకి అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఎక్సెస్గా ఉన్న క్లాత్ని కట్ చేసి చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటూ రావాలి. వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కట్స్ దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటూ రండి. సో దట్ టర్న్ చేసేటప్పుడు ఏంటంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఏదైనా కత్తెరతో కానీ లేదా ఏదైనా స్టిక్ ఉందనుకోండి, దాంతో అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకుంటూ రండి. స్టిచ్ చేసేటప్పుడు ఫార్మెట్ అయితే నేను చెప్పింది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, లేకపోతే మళ్ళీ మిస్టేక్ వచ్చేస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ పై ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. మిస్టేక్స్ అయితే అవ్వకుండా ఉండవు, నాకైతే మిస్టేక్ అయింది, అందుకే మరీ చెప్తున్నానండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియోని మరీ చూసి నేను ఎలా ప్యాటర్న్ అనేది ఎలా అరేంజ్ చేసానో చూసి స్టిచ్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే మీకు మిస్టేక్స్ పోవు. మళ్ళీ ఒకవేళ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ కుట్లెప్పదీసి మిస్టేక్ ఉందని చెప్పేసి కుట్లెప్పదీసి మళ్ళీ స్టిచ్చింగ్ చేయటం ఇదంతా ఉండదు. ఇప్పుడు స్టిచ్ చేయడం అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్కాలప్ ఎంతైతే ఉందో అంతవరకు ఈ విధంగా స్టిచ్ చేసి ఎక్సెస్గా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేయండి. కరెక్ట్గా స్కాలప్ డిజైన్ ఎంతైతే ఉందో అంత మాత్రమే స్టిచ్చింగ్ వేయాలి. సో ఫ్రెండ్స్, చూసారా స్కాలప్ డిజైన్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు టాప్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా స్టిచ్ చేద్దాం ఫ్రెండ్స్. పెద్ద కుట్టు పెట్టేసి స్టిచ్ చేయండి, త్వరగా అయిపోతుంది. ఒకవేళ మీకు ఇలా స్టిచ్ చేయడం కుదరట్లేదంటే పిన్స్ పెట్టైనా స్టిచ్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్సెస్గా ఉన్న క్లాత్ని కట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేయడం అయిపోయింది. స్కాలప్ డిజైన్ అయితే మనం కట్ చేసి ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా నార్మల్గా అరేంజ్ చేసి చూస్తున్నా ఎలా వచ్చింది ఏంటి అని. చూడండి, ఈ విధంగా అరేంజ్ చేయాలి స్కాలప్ డిజైన్ని. ఇప్పుడైతే పైపింగ్ కోసం స్కేల్తో ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేద్దాం. స్కేల్ ఎంతైతే ఉందో అంతే తీసుకుంటున్నాను, ఎక్స్ట్రా కూడా తీసుకోవడం లేదు. అంటే 1.25 ఇంచు మందం వస్తుందండి. మనం ఏంటంటే 1.25 తీసుకోవచ్చు, 1.5 లేదా 1 ఇంచు కూడా తీసుకోవచ్చు. సో మీకు ఎట్లా వీలుగా ఉంటే అట్లా తీసుకోండి. మీకు ఎంతైతే సరిపోతుంది, మాకు ఎంతే కుదురుతుంది అని ఉంటుంది కదా, సో దాన్ని బట్టి తీసుకోండి. ఈ విధంగా క్రాస్గా అయితే కట్ చేయాలి క్లాత్ని. నెక్స్ట్ ఈ విధంగా జాయిన్ చేయండి. చివరన పెద్ద కుట్టు పెట్టేసి ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి పైపింగ్ కోసం అండి. ఇంకోటి ఏంటంటే టజిల్స్ లేదా డోరీస్ కోసం కూడా ఈ విధంగా క్రాస్గానే కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే కట్ చేసుకున్న పైపింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా పెట్టి 1/4 ఇంచు మందం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ కొంచెం టర్న్ అయ్యే దగ్గర క్లాత్ని మడతేసి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. టర్న్ అయ్యే దగ్గర వరకు నేను చూడండి కొంచెం ఇక్కడ మార్కింగ్ చేసి క్లాత్ని కొంచెం మడత పెట్టాను. సో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. 1/4 ఇంచు స్టిచ్ చేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటూ రావాలి మొత్తం నెక్ దగ్గర. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా పెట్టి క్లాత్ని ఫోల్డ్ చేసి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ కొంచెం స్టిచ్ వేసిన తర్వాత క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ రావాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకూడదు, పైపింగ్ క్లాత్ మీద పడకూడదు, కరెక్ట్గా మిడిల్లో పడాలండి స్టిచ్. నేను ఇక్కడ టర్న్ తిరిగే దగ్గర అంటే ఇక్కడ మూల తిరిగే దగ్గర డిజైన్ దగ్గర స్టిచ్ సరిగ్గా రాలేదు, పైపింగ్ పెట్టడం రాలేదని చెప్పి తీసి మళ్ళీ సరిచేసి పెట్టి స్టిచ్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఇంకొక టిప్ ఏంటంటే స్క్వేర్ షేప్ నెక్ కానీ స్టార్ షేప్ నెక్ కానీ ఇట్లా
టర్న్స్ తిరిగే దగ్గర, డిజైన్ మూలలు తిరిగే దగ్గర సరిగ్గా పైపింగ్ వేయటం రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే పైపింగ్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత థ్రెడ్ మొత్తం పెట్టేసి గమ్ ఉంటుంది కదా, గమ్ముతో అంటించేసి డ్రై అయిన తర్వాత మామూలుగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే ఈజీగా వస్తుందండి. సింపుల్గా ఉంటుంది స్టిచ్ చేయడం కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ అప్కమింగ్ షార్ట్ వీడియోస్లో అది కూడా పోస్ట్ చేస్తాను. ఈ విధంగా మొత్తం స్లోగా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1/4 ఇంచు మందం ఇట్లా పక్కన ఇంకొక స్టిచ్ వేసుకుంటూ రాండి ఫ్రెండ్స్. ఇది స్టిచ్ చేయటం అండ్ కటింగ్ చేయటం అయితే సింపులే, కానీ కొంచెం ప్రాసెస్ తీసుకుంటుంది. ఈ మోడల్స్, ఈ ప్యాటర్న్స్ డిజైన్ చేయటం అంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఈజీయే, ఒకసారి నా ఛానల్లో చెక్ చేసేయండి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న స్కాలప్స్ని ఇలా ప్లేస్ చేసి చూడండి. ఇక్కడ చంక భాగం వైపు ఏమాత్రం కూడా డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే మనం కరెక్ట్ మార్కింగ్స్ తీసుకున్నాము, కరెక్ట్గానే కట్ చేసాము. సో అక్కడ నుంచి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్స్ వైపు కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రాండి మొత్తం. ఇక్కడ నెక్ దగ్గర ఎక్కడైతే టచ్ అయిందో సేమ్ అక్కడ నుంచే ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఇటువైపు కూడా స్టిచ్ చేసిన తర్వాత అలా స్టిచ్ చేసుకుంటూ వద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, నెక్ రౌండ్ అనేది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో స్కాలప్ డిజైన్ వచ్చేసి అక్కడి నుంచే స్టిచ్ చేశాను. పైన ఇంకొక 2 కట్ వర్క్ డిజైన్ ఇక్కడ ఉన్నాయి కదా పైన, అవి స్టిచ్ చేయలేదు, ఎందుకంటే మనకి నెక్కి దానికి కొంచెం ఎక్సెస్గా ఉందనిపించి స్టిచ్ చేయలేదు. అక్కడ మనం ఏం చేయాలంటే హెమ్మింగ్ వర్క్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ ఎలా స్టిచ్ చేయాలంటే షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర మిడిల్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా 4-4.5 ఇంచులకి డాట్ అనేది వేయాలండి. డబల్ స్టిచ్ వేయాలి అది కూడా. సో ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ యొక్క లుక్ అయితే ఇలా ఉంది స్టిచ్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. కొంచెం నెక్ అనేది డీప్ పెట్టాను. సో అటాచ్ చేసేసుకుందాం ఫ్యాబ్రిక్ని అయితే. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా పైపింగ్ చేయాలి ఫ్రెండ్స్. సో దానికోసం ఏంటంటే ఈ విధంగా పైపింగ్ ఫ్యాబ్రిక్స్ని అటాచ్ చేసుకొని సేమ్ ఇందాక చెప్పిన విధంగానే ఆ ప్రాసెస్సే ఫాలో అవ్వాలి. చివరన స్టిచ్ వేసుకోవాలండి. ఇది వచ్చేసి పైపింగ్లో ఇంకొక ప్రాసెస్ అండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకవైపు చివరన మళ్ళీ ఫోల్డ్ చేసి పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా స్టిచ్ చేయాలి. పాదాన్ని కొంచెం ఒక పక్కకు జరుపుకొని ఒకసారి వీడియోలో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సో పైపింగ్ అనేది ఇలా స్టిచ్ చేస్తున్నా, ఇలా కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడే పైపింగ్ని అటాచ్ చేయట్లేదు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి, ఎందుకంటే డోరీస్ తయారు చేయాలి కాబట్టి అది కూడా స్టిచ్ చేసేసాను. ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లోకి స్టిచ్ వేయాలండి. సేమ్ ఎలా అంటే క్రాస్ పీసెస్సే పైపింగ్కి ఎలా అయితే తీసుకున్నామో దీనికి కూడా అలాగే తీసుకొని మిడిల్లోకి ఇలా ఎంత సన్నగా స్టిచ్ చేసుకుంటే మనకి డోరీస్ అనేవి అంత సన్నగా వస్తాయండి. ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత ఎక్సెస్గా ఉన్న క్లాత్ని కట్ చేసి టక్స్ పెట్టాలి. చివరన కట్ చేసి కొంచెం పెద్ద సూది తీసుకొని చివరన సూదితో ఇలా ముడివేసేసి రివర్స్లో క్లాత్ని సూదిలోకి ఎక్కించేసి రివర్స్ తిప్పేయడమేనండి. చాలా సింపుల్ అండి. ఒకవేళ మీ దగ్గర టర్నర్ ఉంటుంది కదా, లూప్ టర్నరు, అది కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డోరీస్ పెట్టడం కోసం ఏం చేయాలంటే 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేయాలి. సేమ్ 2 సైడ్లు ఒక 2.5 ఇంచులకి మార్కింగ్ చేసి ఇట్లా పైనుంచి పైపింగ్ థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒకసారి వీడియోలో చూడండి, వీడియోలో చూపించినట్టు స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఆ 2.5 ఇంచులు వచ్చేసరికి ఈ డోరీ అనేది అక్కడ పెట్టి మళ్ళీ ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేశారు కదా, ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే అయింది. సో
దాన్ని ఎలా కరెక్ట్ చేశానో ఈ వీడియోలో అయితే చూడండి. ఇక్కడ పైపింగ్ అయితే రాంగ్ సైడ్ పెట్టి కొంచెం మిస్టేక్ అయింది. సో నేనేంటంటే ఇంకొక క్రాస్ పీస్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా సేమ్ పైపింగ్ క్లాత్ పక్కనే స్టిచ్ చేశానండి. మరలా క్లాత్ని తిప్పేసి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మళ్ళీ స్టిచ్ వేయాలండి. మనం టైలరింగ్ చేసేటప్పుడు మిస్టేక్స్ అయితే అవుతానే ఉంటాయి, కానీ ఆ మిస్టేక్స్ని మనం ఎంతవరకు పర్ఫెక్ట్గా అయితే కవర్ చేసామా, ఎంతవరకు అయితే సరి చేసామా అనేది ముఖ్యమండి. సో ఇప్పుడైతే చూసారు కదా, దాన్ని పైపింగ్ క్లాత్ని అయితే తిప్పేసి పక్కనైతే ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ అయితే అదొక పెద్ద మిస్టేక్ అండి. లెక్క ప్రకారం అయితే ఏంటంటే మొత్తాన్ని మనం కుట్లెప్ప తీసి మళ్ళీ అటాచ్ చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్. సో అందుకోసమని ఇలా చేశాను. ఇది ఇప్పుడు చూస్తే ఏంటంటే అదొక పెద్ద అసలు మిస్టేక్ అనేదే కనిపించదు. సో బ్యాక్ సైడ్ అయితే ఫినిషింగ్ చూసారు కదా, నీట్గా వచ్చిందండి. ఇప్పుడు డాట్స్ అయితే వేసేద్దాం. సేమ్ షోల్డర్ దగ్గర మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా 4 లేదా 4.5 ఇంచులకి స్టిచ్ వేసుకుంటూ రావటమేనండి. హ్యాండ్స్ కోసం అయితే క్యాన్వాస్ పేపర్ని తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నాకు హ్యాండ్ వచ్చేసి 10 ఇంచులు, హ్యాండ్ రౌండ్ వచ్చేసి, సో అందులో సగం 5 ఇంచులు, 5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 1.5 లేదా 2 ఇంచులు ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బార్డర్లో ఒక 1/4 ఇంచుకి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేయాలి. మళ్ళీ కట్ వర్క్ డిజైన్ కోసం ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని మళ్ళీ ఒక లైన్ డ్రా చేయాలి. ఎక్స్ట్రా ఖర్చు లేదా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయి అదొక 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని మళ్ళీ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు 1.5 ఇంచు లెంత్ ఉండేలా ఒక మూత తీసుకోండి. వీడియోలో చూపిస్తున్నా కదా, 1.5 ఇంచు ఉండేలా తీసుకొని ఇప్పుడు 1/2 ఇంచుకి మార్క్ చేసాం కదా, ఇలా హాఫ్గా పెట్టుకొని ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ అయితే డ్రా చేయాలండి. చివరికి వచ్చేసరికి సగం సెమీ కట్ వర్క్ అనేది మాత్రం డ్రా చేయాలి, ఎందుకంటే అది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. సో ఫుల్ కట్ వర్క్ అవసరం లేదు. చివరికి వచ్చేసరికి స్లోగా కట్ చేయాలండి. నేనైతే ఈ హ్యాండ్ రౌండ్తో మార్కింగ్స్ చెప్పానండి. ఒకవేళ మీ హ్యాండ్ రౌండ్ అయితే ఎంత ఉందో కొలుచుకొని అందులో సగం ఎంత ఉందో అంతకు మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చులు 1.5 లేదా 2 ఇంచుల వరకు కూడా ఖర్చులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ వర్క్ డిజైన్ అయితే డ్రా చేయాలండి. ఇప్పుడు ఆ కట్ వర్క్ డిజైన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఐరన్ చేయాలి. కొంచెం హీట్ అయ్యాక ఐరన్ చేస్తే ఈ విధంగా ఈజీగా స్టిక్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఐరన్ చేసింది, దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టాలి. దాని కింద లైనింగ్ పెట్టాలి. ఓకేనా? స్లోగా పాదాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పైకి కిందకి పాదాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కట్ వర్క్ డిజైన్ ఈ క్యాన్వాస్ పేపర్ మీద కుట్టుపడకుండా దాని పక్కన కుట్టుపడేలాగా స్టిచ్చింగ్ చేయాలండి. ఇప్పుడు కట్ చేసి టక్స్ పెట్టాలి. అక్కడక్కడ కట్ వర్క్ దగ్గర టక్స్ పెట్టాలి. సో దానివల్ల ఏంటంటే ఈజీగా టర్న్ అవుతుంది, కట్ వర్క్ డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది. సో చూసారా ఫ్రెండ్స్, నేను 3 ఫ్యాబ్రిక్స్ ఎందుకు యూజ్ చేశానో ఇప్పుడు అర్థమైంది కదా. మనం ఎలా పెడితే ఫ్యాబ్రిక్ అనేది ఎలా తిరగలి తీయాలి, టర్న్ చేయాలి, ఏది మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి ఎలా వస్తుంది, ఇవి కూడా ఈ స్టెప్స్ కూడా చూడాలి. లేదంటే చిన్న చిన్న వాటి దగ్గర ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడైతే పైన అయితే ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ కట్ వర్క్ మీద రావాలి. కట్ వర్క్ మీద స్టిచ్ వేసుకుంటూ ఇలా రావాలి. ఏదైనా మన దగ్గర స్క్రూ డ్రైవర్ అన్నా లేదా కత్తెరతో అన్నా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలండి. కట్ వర్క్ని ఈ డిజైన్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పైన స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ మీద ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ రావాలి. ఎక్సెస్గా ఉన్న వేస్ట్ క్లాత్ని కట్ చేసుకుంటూ రావాలండి. ఇప్పుడు ఈ కట్ వర్క్ డిజైన్ని హైలైట్ చేయడానికి కింద బాటంలో ఏ ఫ్యాబ్రిక్ అయితే ఉందో సేమ్ నేను అదే కలర్ తీసుకొని ఇలా లైనింగ్కి జాయిన్ చేశానండి. 3 ఇంచులు ఉండేలా తీసుకొని లైనింగ్కి జాయిన్ చేశాను. సో ఈ ఫ్యాబ్రిక్ మనం తీసుకొని ఈ కట్ వర్క్ డిజైన్కి అటాచ్ చేయడం వల్ల ఏంటంటేనండి డ్రెస్ హ్యాండ్స్ లుక్ అనేది హైలైట్ అవుతుంది. సో ఏంటంటే స్కాలప్ డిజైన్ కూడా నేను ఇలాగే ఈ కలరే తీసుకున్నాను, డ్రెస్ లుక్ అనేది హైలైట్ అవ్వడానికి. ఇంకొక పీస్ కూడా ఈ విధంగా స్టిచ్ చేయాలి.
సో ఫ్రెండ్స్, ఈ పీస్ని స్టిచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇట్లా ఈ క్లాత్ని అటాచ్ చేసి కట్ వర్క్కి సేమ్ కట్ వర్క్ డిజైన్ మీదనే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా పావించు మందం నేను బార్డర్ లైన్ డ్రా చేశాను, ఎందుకంటే కట్ వర్క్ డిజైన్ అనేది దాని మీద పెట్టి కరెక్ట్గా స్టిచ్ చేయడం కోసం. ఇలా స్లోగా స్టిచ్ చేసుకుంటూ రండి. ఆల్రెడీ మనం స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ మీదనే ఇంకొక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా అటాచ్ చేయాలండి. నేను ఇక్కడ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం డిజైన్ హ్యాండ్ అనేది లెంత్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షోల్డర్స్ ఈ విధంగా జాయిన్ చేయాలండి. ఇక్కడైతే డబల్ స్టిచ్ వేయాలి. సేమ్ ఇంకొక సైడ్ కూడా అలానే వేయండి. ఇప్పుడు క్లాత్ని తిప్పేసి బ్యాక్ పార్ట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయండి, వీడియోలో చూపించిన విధంగా. ఫ్రెండ్స్, ఇప్పుడు షోల్డర్స్ కొంచెం ఒక సైడ్ ఎక్కువ వచ్చినట్టున్నాయి కదా, అవి కట్ చేసుకోవాలి. కొంచెం హ్యాండ్స్ మిడిల్లో టక్స్ పెట్టి షోల్డర్ దగ్గర ఈ విధంగా ప్లేస్ చేసి సగం నుంచి కుట్టు వేసుకుంటూ రావాలండి, ఒక 1/2 ఇంచ్ మందం. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మిడిల్ నుంచి సేమ్ అలాగే స్టిచ్ వేసుకుంటూ రావాలి. తర్వాత మళ్ళీ ఆ కుట్టు పైనే డబల్ స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు హ్యాండ్స్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్, అందులో 5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసి మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర టక్స్ పెట్టాం కదండి, అక్కడికి ఒక లైన్ ఇలా డ్రా చేయండి. లేదా టేప్తో కూడా మెజర్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా లైన్ డ్రా చేయొచ్చు. ఇప్పుడు కింద నడుము దగ్గర మెజర్ చేసుకోవాలి కదండి, అక్కడ ఏం చేయాలంటే టేప్తో ఫ్రంట్ పార్టే, బ్యాక్ పార్టే కొలుచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రంట్ పార్ట్ 13 ఇంచెస్కి, బ్యాక్ పార్ట్ 13 ఇంచెస్కి, సో 26 ఇంచెస్ కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ రెండింటిని కలుపుకోవచ్చు. సో అప్పుడేంటంటే వెనకాల భాగం ఇప్పుడు బ్యాక్ పార్టో ఫ్రంట్ పార్టో కొంచెం కింద ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. పైన నుంచి కింద వరకు ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చి చివర్లో ఒక 1 ఇంచ్ మందం వదిలేయాలండి. సేమ్ ఇంకొక సైడ్ కూడా అలానే వేసుకుంటూ రావాలి. లేదు అనుకుంటే బాటమ్ పార్ట్ని జాయింట్ చేసిన తర్వాత కూడా ఇలా జాయింట్ చేసుకోవచ్చండి, అది మన ఇష్టం. మీరు అయితే ఏ ప్రాసెస్ ఫాలో అయితే అది ఫాలో అవ్వండి, మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగా. చూసారా ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్ లైనింగ్ స్టిచ్ చేయాలండి. ఫస్ట్ పార్ట్లో అయితే కటింగ్ వీడియో పెట్టాను, ఫుల్ కటింగ్ వీడియో ఎలా కట్ చేయాలనేది. సో ఇప్పుడైతే ఆ పీసెస్ ఉన్నాయి కదా, సపరేట్గా సైడ్ జాయిన్ చేయాల్సిన పీసెస్ని ఈ విధంగా ప్లేస్ చేసి స్టిచ్ చేయాలండి. మొత్తం 2 సైడ్స్ 3 పీసెస్ వస్తాయి. ఫ్రంట్ పార్ట్ 3 పీసెస్, బ్యాక్ పార్ట్ 3 పీసెస్. దీనివల్ల ఏంటంటే కింద లెగ్స్ సైడ్ కింద వైపు లంబ్ ఎక్కువ వస్తుంది. సో నడిచేటప్పుడు కూడా ఫ్రీగా ఉంటుంది. మనం ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చండి, కాకపోతే అది చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. కానీ పెద్దవారికి వచ్చేసరికి ఏంటంటే నడుము దగ్గర వచ్చేసి కొంచెం లేచినట్టుగా ఉంటుంది. సో అందుకోసమనే ఈ ప్యాటర్న్లో కటింగ్ చేశానండి. ఇప్పుడు క్లాత్ని తిప్పేసి పై వైపు కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేయండి. ఇప్పుడు ఇది లెంత్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉందండి, 38 ఇంచెస్ వరకు ఉంది. సో నేనేంటంటే నాకు ఎంతవరకు లెంత్ కావాలి, మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఇది ఒక 3-4 ఇంచులు తక్కువ ఉంటే సరిపోతుంది. కాబట్టి నేను మెజర్ చేసుకొని ఎంత లెంత్ కావాలని చూసుకొని చివరిని కొంచెం ఫోల్డ్ చేసి కుట్టాను. మళ్ళీ దాన్ని ఒక 2-3 ఇంచెస్కి ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక స్టిచ్ వేసానండి. చూడండి, లైన్స్ దగ్గర వచ్చేసరికి కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది. మనం కరెక్ట్గా చూసుకుంటూ అవసరమైతే చిన్న చిన్న ప్రిల్స్ పెట్టాలండి. ఒక చిన్న ప్రిల్ పెడితే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక చిన్న ప్రిల్ పెట్టాను. సో సెట్ అయిపోతుంది.
ఇప్పుడు బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రిల్స్ పెట్టాలండి, చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. నేను ఇక్కడ మెజర్ చేసి చూపిస్తున్నాను, బట్ ఏంటంటేనండి మెజరింగ్ అవసరం లేదు, ఎగ్జాక్ట్గా ఇలాగే పెట్టాలని ఏం లేదు. నేను కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని నేను మెజర్ చేయట్లేదండి, ఎందుకంటే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ టేప్తో మనకి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు 13 ఇంచులు ఉంది, ఖర్చులతో కలుపుకొని 16 ఇంచులు వచ్చిందా లేదా అని మెజర్ చేసుకుంటూ మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ వస్తే సరిపోతుందండి. ఒక అంచనాతో ఫ్రిల్స్ పెడుతూ వస్తే సరిపోతుంది. ఒకవేళ మెజర్మెంట్ కావాలి అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏం లేదండి, మెజర్మెంట్ ఎలానంటే క్లాత్ మొత్తం కొలుచుకొని ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూసుకొని అందులో నుంచి మనం ఖర్చులతో సహా మన నడుము యొక్క సైజు అంటే 16 ఇంచులు డివైడెడ్ బై 16 చేస్తే ఎంతైతే వస్తుందో 3 ఇంచులు వస్తుందా 4 ఇంచులు వస్తుందా, సో అదేనండి. ఒకవేళ అర్థం కాలేదు మాకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను ఇంకొక వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్తాను. సో నేనైతే ఇలా డైరెక్ట్గా చిన్న చిన్న ఫ్రిల్స్ కావాలని చెప్పేసి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ టేప్తో మెజర్ చేసుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టడం అయిపోయిన తర్వాత లైనింగ్ పార్ట్ని మెయిన్ పార్ట్ని కలిపి స్టిచ్ వేయాలండి. లాంగ్ స్టిచ్ అయితే పెట్టేసి స్టిచ్ అయితే వేయండి ఫ్రెండ్స్. సేమ్ ఇంకొక సైడ్ కూడా ఇలాగే ఫాలో అవ్వండి. ఇప్పుడైతే కింద ఇంకొక లేయర్ సెకండ్ లేయర్ వస్తుందని చెప్పాం కదా, దానికి పైన కింద ఇలా పీకో చేపించేశాను. నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదండి, సో నేనైతే బయటే చేపించాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాది నార్మల్ మిషన్ అండి, దీనికి ఏంటంటే గ్యాదరింగ్ ఫుట్ సరిగ్గా వర్క్ అవ్వదు, చాలాసార్లు ట్రై చేసి చూశాను. కాబట్టి ఇలా నేను చేత్తోనే ఇలా వీడియోలో చూపించిన విధంగా చేత్తోనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చానండి. ఇప్పుడు కింద లేయర్ అంటే సెకండ్ లేయర్ ఫ్రిల్స్ పెట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు పైన క్లాత్ పైన ఈ విధంగా ప్లేస్ చేసి ఒక 1/2 ఇంచ్ మందం పైన లేయర్ ఉంది కదా ఫస్ట్ లేయర్ మీద పెట్టి ఇలా స్టిచ్ చేయాలండి. జాయిన్ చేసిన తర్వాత బాటమ్ పార్ట్ని ఇలా టాప్ మీద ప్లేస్ చేసి అంటే రైట్ సైడ్స్ రెండు ఆపోజిట్గా ఉండాలండి. వీడియోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం మెజర్ చేసుకొని మనకి ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడి నుంచి పెట్టుకోవాలి. క్లాత్ని పెట్టుకొని ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ మందం జాయింట్ అయితే చేసేయాలండి. స్టిచ్ వేసేసేయాలి. స్టిచ్ వేసిన తర్వాత తిప్పి పైన వైపు ఇంకొక స్టిచ్ అయితే వేస్తారు, కానీ నేనైతే ఇలా వేయట్లేదు ఫ్రెండ్స్, డబల్ స్టిచ్ వేసేసాను. సో ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే వేయాలండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా 1 ఇంచ్ వదిలేసి, అక్కడి నుంచి నడుము వరకు మాత్రమే ఒక స్టిచ్ వేసి వదిలేయాలి. ఎందుకంటే నేను బాటమ్ పార్ట్స్ని కొంచెం డిఫరెంట్గా జాయిన్ చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు కింద లైనింగ్ పార్ట్ ఉంది కదా, దాన్ని ఒక వైపు నుంచి ఇలా స్టిచ్ వేయాలి. ఇంకా ఏంటంటే బాటమ్ మెయిన్ పార్ట్ కింద వైపుకు ఉండాలండి. ఒకసారి వీడియోలో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చి మళ్ళీ సేమ్ కంటిన్యూషన్ కింద వైపుకి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. వీడియోలో అయితే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సో అడ్జస్ట్ చేసుకుంటూ రండి, ఎగుడు దిగుడు లేకుండా సరి చేసుకుంటూ ఇలా చివరి వరకుని స్టిచ్ వేసుకుంటూ రావాలి. అంతేనండి. ఇప్పుడు నడుము దగ్గర నుంచి ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని చివరి వరకు ఒక స్టిచ్ వేసుకుంటూ రావటమేనండి. చాలా అంటే చాలా సింపుల్. ఒకవేళ ఈ ప్రాసెస్ వద్దు అంటే ఇంకొక ప్రాసెస్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇదైతే కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి సో ఈ ప్యాటర్న్లో అయితే ట్రై చేశానండి. సైడ్ ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మందం ఇలా స్టిచ్ వేసుకుంటూ రండి ఫ్రెండ్స్.
ఇలా ఒక 2-3 స్టిచ్చెస్ వేసుకుంటూ వచ్చి చివరన ఒక స్టిచ్ వేసి ఎక్సెస్గా ఉన్న వేస్ట్ క్లాత్ని అయితే కట్ చేసుకుంటే ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఫ్రాక్ మోడల్ వచ్చేసి లేటెస్ట్ అండి, అది మీకు కూడా తెలుసు, ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ పెట్టాను అన్ని. ఫ్రెండ్స్ ఫ్రాక్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, బాగున్నా కామెంట్ చేయండి, బాగోపోయినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫుల్ కటింగ్ వీడియో కావాలంటే పార్ట్ 1లో ఉంది, వీడియోలోకి వెళ్ళి చూసేయండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.